హలో హాయ్. మనం సామెతలు నేర్చుకుంటూ ఉన్నాం. చాలా సామెతలు నేర్చుకున్నాం. ఇప్పటి వరకు 400 పైనే మనం సామెతలు దగ్గర 500 సామెతలు దగ్గర నేర్చేసుకున్నాం. ఇంకా కొన్ని సామెతలు ఉన్నాయి, అవి కూడా మీకు నేర్పించడానికి రెడీగా ఉన్నాను. రాసుకుని వచ్చేసాను. బోర్డు మీద రాసేస్తాను, చూసేసుకోండి, చదివేసుకోండి, నేర్చేసుకోండి. సామెతలు. ఒకటవది, ఆకాశం మీద ఉమ్మేస్తే ఎక్కడ పడుతుంది? ఆకాశం మీద ఉమ్మేస్తే ఎక్కడ పడుతుంది? మన మొహం మీదే పడుతుంది. కదా, ఆకాశం మీద ఉమ్మేస్తే మన మొహం మీదే పడుతుంది. అలాగే కొంతమందితో పెట్టుకుంటే అనవసరంగా మన ఆరోగ్యం దెబ్బతింటుంది. కొంతమంది ఎన్ని మాటలైనా అనేస్తారు, కానీ మనం ఒక్క మాట అంటే మాత్రం దాన్ని పట్టుకుని జీవితాలు సాధించగలరు అనమాట. అలాంటి వాళ్ళతో పెట్టుకోవడం కంటే మనం సైలెంట్గా పక్కకి జరిగిపోవడం అనేది చాలా ఉత్తమమైన విషయం. ఏమవుతుంది? ఎలాంటిది అది? అలా మాట్లాడడం అనేది ఆకాశం మీద ఉమ్మేస్తే మన మొహం మీదే పడినట్టు. అలాంటి వాళ్ళతో పెట్టుకుంటే మన ఆరోగ్యాలు చెడిపోతాయి. కనుక మనం సైలెంట్గా ఉండి పక్కకు తప్పుకోవడం అంత ఉత్తమం మరొకటి లేదన్నమాట. ఎదుటివారి వైపు ఒక వేలు చూపిస్తే మన వైపు 3 వేళ్ళు చూపిస్తాయి. ఎదుటి వాళ్ళ వైపు 1 వేలు చూపిస్తే మన వైపు 3 వేళ్ళు చూపిస్తాయి. ఈ 3 మన వైపే ఉన్నాయి కదా. ఒక్క వేలు అదిగో చూడు అని చూపించేటప్పుడు ఈ 3 వేళ్ళు మన వైపు చూపిస్తున్నాయి అన్నమాట. అంటే ఎదుటి వాళ్ళు ఒక తప్పు మనం బయటికి తీసేటప్పుడు మనలో ఎన్ని తప్పులు ఉన్నాయి, మన వెనక మన గురించి ఎంతమంది చెప్పుకుంటున్నారు, నీ వెనక ఎంతమంది చెప్పుకుంటున్నారో చూడు అని మనల్ని ఈజీగా ఒక మాట అనేస్తూ ఉంటారు. కానీ వారి వెనక ఇంతకు మించి చెప్పుకునేవన్నీ కూడా వారు గమనించరు, అర్థం కాదు. నన్ను ఎవ్వరు ఏమీ అనరు, నా వెనక ఎవరు ఏమీ చెప్పుకోరు, నేను అన్నిట్లో పర్ఫెక్ట్, నేను నెంబర్ 1, ఐఆమ్ చాలా జెన్యూన్, ఇలా అనుకుంటూ ఉంటాం అన్నమాట. ఎవరి మటుకు వాళ్ళమే. ఎదుటి వాళ్ళు ఒక తప్పు తీసే బదులు మనకి 3 వేలు చూపిస్తున్నాయి అనేది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎంతైనా ఉందన్నమాట. అత్త సొమ్ము అల్లుడి దానం. మన సొమ్ము అయితే మనం దానం చేసుకున్నా బాగుంటుంది. అత్త సొమ్ము అల్లుడు ఎవరు దానం చేయడానికి? తన సొమ్ము ఎలాగో దానం చేయడు, సంపాదించడు. కనుక అత్త సొమ్ము తీసుకెళ్ళి దానం చేసి పేరు మాత్రం కొట్టేస్తాడనమాట. అలాగే కొంతమంది ఏం చేస్తారు, మన సొమ్ము కాకపోతే ఎదుటి వాళ్ళది ఏదైనా పర్వాలేదు అన్నట్టుగా ఉంటాం అనమాట. అంటే మన దానికి మనం ఎంత జాగ్రత్త తీసుకుంటామో ఎదుటివారి వస్తువు తీసుకున్నప్పుడు మనం అంతే జాగ్రత్తగా ఉంచాలి, అంత జాగ్రత్తగా మళ్ళీ తిరిగి ఇవ్వాలి అనేది అస్సలు ఉండదన్నమాట. ఎదుటి వాళ్ళదే కదా, ఇదిగో వాళ్ళు అడిగారు ఇచ్చేసా అని చెప్తారు ఈజీగా. మనది తీసుకుని వాళ్ళు ఎవరు ఇవ్వడానికి? మనం ఇవ్వకపోతేనేమో మనం ఇవ్వలేదు అని మన మీద గొడవ, మనం పిసినారి వాళ్ళం అయిపోయినట్టు కనిపిస్తాం. సరే అని ఇస్తే వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తారనమాట. అది
అక్కడ ఏదన్నా రిపేర్ అయితే ఇప్పుడు ఎవరిని అడగాలి మనము? నాకు తెలియదు, నేను వాళ్ళకి ఇచ్చేసానంటారు. అంటే అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు అనమాట. వాళ్ళదైతే వాళ్ళు ఇవ్వరు, మళ్ళీ మనది కనుక అంత ఈజీగా ఇచ్చేస్తారు. అది ఏదన్నా పడిపోయినా పోయినా రిపేర్ అయినా ఏదైనా కూడా ఆ బాధ్యత మళ్ళీ మనమే వహించాలన్నమాట. కాబట్టి అస్సలు ఎదుటి వాళ్ళ దగ్గర ఏది తీసుకోకూడదు. తీసుకున్నా ఇన్ కేసు ఎప్పుడన్నా అత్యవసరమై తీసుకున్నా కూడా అంతే జాగ్రత్తగా, మన వస్తువు కంటే కూడా ఇంకా ఎక్కువ జాగ్రత్త వహించి వాళ్ళకే ఇచ్చేయాలి తప్ప వాళ్ళ తీసుకెళ్ళి మేము వేరే వాళ్ళకి ఇచ్చాము అది ఇదని మనం ఎవరు వాళ్ళ వస్తువు తీసుకుని మనం వేరే వాళ్ళకి ఇవ్వడానికి. కాబట్టి అది కరెక్ట్ కాదనమాట. మనం తీసుకున్న వస్తువు కూడా ఎంతో జాగ్రత్తగా అప్పగించాల్సిన అవసరం ఉంటుంది. అన్నీ సాగితే రోగమంత భోగం లేదు. ఇలా కూడా ఉంటాయా? రోగం కూడా భోగమే అన్నమాట సాగుతుంటే. అన్నీ ఎదుటి వాళ్ళు ఎవరైనా చేసి పెట్టేస్తున్నారు అనుకోండి, మనం అసలు పని చేయకుండా ఉండాలి అంటేనే చాలా బాధగా ఉంటుందమ్మా. మనం పని చేయలేకపోతున్నాం ఏంటి, ఈరోజు మనం పని చేయలేని పరిస్థితి వచ్చింది, నీకు ఎప్పటికీ చేయలేమా ఏంటి అని ఒక రకమైన బెంగ వచ్చేస్తుంది. కానీ కొంతమంది ఉంటారు, అమ్మయ్య ఏ పని లేదు, ఇవాళ ఈ పని ఎలా తప్పించేసుకుందామా, లేకపోతే రేపు ఇంకో పని ఎలా తప్పించేసుకుందామా అని ఎప్పుడు ఏదో ఒక రోగం చెప్తూనే ఉంటారనమాట. అంటే వాళ్ళకి రోగం వచ్చింది అంటే ఆ పని వేరే వాళ్ళు చేసి పెడతారు. అదే వేరే ఎవ్వరూ చేసేవాళ్ళు లేరు అనుకోండి, మనకు రోగం వస్తే మనమే చేసుకోవాలనుకున్నప్పుడు ఏ రోగము రాదు, వచ్చినా చేసుకోక తప్పదు. అలా కాకుండా ఎదుటి వాళ్ళు ఎవరో ఒకరు చేసేస్తారు మన రోగం వంక చెప్తే అనుకున్నప్పుడు, ఎంత రోగం లేకపోయినా సరే ఎదుటి వాళ్ళ చేత పని చేయించుకోవాలి అని మనకుండి మనం రోగాలు చెప్పి వాళ్ళు చక్కగా మనకు అన్నీ సమకూర్చి పెడుతున్నప్పుడు రోగం అంత భోగం లేదుట. సాగితే అన్నీ సాగుతుంటే అన్నీ మన దగ్గరికి వచ్చేస్తుంటే రోగం అంత భోగం లేదుట. కానీ ఈ రోగం అంత భోగం లేదనేదే ఈ భోగమే నెక్స్ట్ రోగం అవుతుంది. ఇప్పుడు రోగం లేకుండానే మనం రోగం రోగం అని చెప్పుకుని భోగం అనుకుంటున్నాం చూసారా. ఈ భోగం అనేది అలా కూర్చుని ఏమవుతాం, మనం ఏ పనికి పనికిరాం కదా, తర్వాత ఏది చేయలేం కదా. రోజు చేస్తూ ఉంటే మనం అన్ని పనులకి అలవాటు పడిపోయి కూర్చోగలం, నుంచోగలం, పడుకోగలం, మెట్లు ఎక్కగలం, దిగ్గలం, ఊడవగలం, తోమగలం, ఆరేయగలం, మట్టలు పెట్టగలం, అన్నీ చేయగలం. కానీ అసలు ఏ పని చేయకుండా అలాగే మంచం మీద కూర్చుని టీవీలు చూసుకుంటూ లేకపోతే సెల్ ఫోన్ చూసుకుంటూ రోగం అని చెప్పి పడుకుంటే అదే మనకు అలవాటుగా మారిపోతుంది కనుక ఫ్యూచర్లో కూడా మనం పడుకునే ఉండాల్సి వస్తుంది తప్ప అప్పుడు ఈ భోగం కాస్త రోగంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి రోగం భోగంగా ఎవరు అనుభవించకండి. ఎవరన్నా చేసేవాళ్ళు ఉన్నారుగా, చేయించేసుకుందామని మంచం దిగకుండా పనులు చేయించేసుకుందామని ఆలోచనని పక్కన పెట్టేయండి. అక్క మనదైతే బావ మనవాడు అవుతాడా? అక్క మనదైతే బావ మనవాడు అవుతాడా? అక్క చెల్లెళ్ళు అన్నప్పుడు పుట్టింట్లో ఉన్నంతసేపు, పెళ్లి కానంతసేపు ఇది నాది, అది నీది, అది నాకు కావాలి, ఇది నీకు కావాలి, ఇది నీకు ఇవ్వను అని తెగ కొట్టుకుంటారు, తెగ తిట్టుకుంటారు. ఒకళ్ళకి నచ్చింది మాత్రమే ఇంకొకరికి కూడా నచ్చుతుంది, నాకు అది కావాలి అని అంటారు. ఇవన్నీ పుట్టింట్లో ఉన్నంతసేపు సాగిపోతాయి. అదే అక్కని అత్తగారింటికి పంపించిన తర్వాత కూడా అక్కడ వాళ్ళ బావగారు కొనిపెట్టిన ఒక చీర నీకు నచ్చితే అక్కడ వెళ్ళి నీకు ఇది కావాలి అంటే ఇస్తారా? ఇస్తే బావ ఒప్పుకుంటాడా? నేను నీ మీద ప్రేమతో నీ కోసం కొన్నాను, నువ్వేంటి ఆమెకి ఇచ్చేస్తున్నావు అని అనడా? అక్క మనదైతే బావ మనవాడు అవుతాడా? లేకపోతే ఒక మంచి వజ్రాల రింగ్, గోల్డ్ రింగ్, వజ్రాలతో పొదిగిన రింగు అక్క కోసం బావ తీసుకొచ్చాడు, మనకి నచ్చుతుంది, మరదలకి నచ్చుతుంది, అది నాకు కావాలి అని పుట్టింట్లో గొడవ పడ్డట్టుగా గొడవ పడితే ఇచ్చేస్తారా? బావ ఒప్పుకుంటాడా? కాబట్టి అక్క మనదైతే బావ మనవాడు అవుతాడా? అంటే మనవాడంటే మనవాడే. ఎంతవరకు అది మనం ఎంతవరకు చేసామో అంతవరకు లిమిట్స్లో ఉన్నంత వరకు మాత్రమే. తన భార్యకి తెచ్చుకున్నది మనం లాక్కుంటాం వెళ్ళంటే మాత్రం అక్క మనదైనా బావ మనవాడు కాదు. అసలు అక్క కూడా మనది కాదు, ఎందుకంటే తనకు కూడా ఇవ్వడం ఇష్టం ఉండదు. వాళ్ళ ఆయన తెచ్చింది తనకి ఇవ్వడం ఎందుకు ఇష్టం ఉంటుంది? బావ మీద నెట్టేస్తున్నాడు, బావ ఒప్పుకోరు అని చెప్పేసి. ఈమెకి ఒకవేళ
ఇవ్వడం ఇష్టం లేకపోయినా బావగారు అడ్డం పడితే అమ్మయ్య అనుకుంటుంది అనమాట. నేను చెప్పలేకపోతున్నాను, ఆయననే చెప్పేసేయాలి అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరైనా వాళ్ళ హస్బెండ్ తెచ్చింది తనే పెట్టుకోవాలి అనుకుంటుంది తప్ప ఎవరికి ఇవ్వాలని ఎవరు అనుకోరు కదా. అందుకని అక్క మనదైనా బావ మనవాడు కాదు అని పాపం నింద వాళ్ళ మీద వేసేస్తారనమాట. మనకి ఇష్టం లేకపోయినా కూడా ఆయన మీద చెప్పేస్తుంటాం. మనం కూడా కొన్ని పనులు ఒక్కోసారి మనకి ఇష్టం ఉండదు చేయడము, ఎవరో ఏదో అడుగుతారు, అప్పుడు మీ బావగారు ఒప్పుకోరు, మీ అన్నయ్య గారు ఒప్పుకోరు అని చెప్పేస్తాను. నిజానికి అసలు ఆయన ఇన్వాల్వ్మెంటే ఉండదు, ఆయన మాట మనం అసలు లెక్క చెయ్యము, ఎప్పుడు కూడా ఆయన అడిగి ఏ నిర్ణయం తీసుకోము. కానీ ఆ పని తప్పించుకోవడం కోసం ఇంట్లో మగవాళ్ళ మీద కొన్ని అపనిందలు వేసేస్తూ ఉంటాం. మనం ఆయన దేనికి ఒప్పుకోరు అన్నట్టుగా మనం చెప్పేస్తూ ఉంటాం అన్నమాట. ఒక్కొక్కసారి మనకి ఉపయోగపడుతూ ఉంటారు పాపం వాళ్ళు కూడా. ఉడతా భక్తి. పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగేటప్పుడు మనం చిన్న విరాళాలు ఇస్తే దాన్ని ఉడతా భక్తి అంటాం. ఉడత ఏం చేసింది? రాముడు వారధి కట్టేటప్పుడు ఉడత చిన్న సాయం చేసింది, దాంతో వారధి పూర్తవుతుందా? కనీసం దాటగలరా? కనీసం ఒక డబ్బా, చిన్న డబ్బా ఇసుకన్నా ఉంటుందా? కానీ అదంతా ఆలోచించలేదు. అందరూ పెద్ద పెద్ద రాళ్ళు మోసి వేస్తున్నారు, అందరూ ఇసుక వేస్తున్నారు, నేను కూడా ఏదో సాయం చెయ్యాలి అని పాపం చిన్న ఉడత వాటర్లో ఇలా 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 తన్నే చిలకరించుకొని మునిగి ఒక ఇసుకలో దొల్లి ఆ ఇసుక తీసుకొచ్చి ఇక్కడ దులిపిందట. దులిపితే ఆ ఇసుకతో బ్రిడ్జ్ పూర్తి అయిపోయింది అనమాట. మనం కూడా అలాగే అనుకుంటాం, నేను విరాళం ఇచ్చాను ఆ పని జరిగిపోయింది అనుకుంటాం. కానీ అది ఉడత భక్తి అవుతుంది అనమాట. ఉడత భక్తికి మెచ్చి రాముడు ఇలా నిమిరాడట. ఎంత అదృష్టవంతురాలు ఉడత, రాముడు చెయ్యి పడింది అంటే. అందుకని ఉడతా భక్తి అంటూ ఉంటాం. పెద్ద పెద్ద పనుల్లో చిన్న సాయం చేసినా సరే ఉడతా భక్తిగా ఆ కొంచెం పుణ్యమైనా మనకి వస్తుందని ఆశ అనమాట. ఉడత కూడా అలాగే ఆశపడి, అసలు పుణ్యం వస్తుందా పాపం వస్తుందా దానికి ఏం తెలియదు, అందరూ చేస్తున్నారు, నేను కూడా వర్క్ చేయాలి అనుకుంది. పాపం చాలా ఇసుక తీసుకొచ్చి అందులో రేణువులు దులిపింది అనమాట. అది రాముడు చూసి చాలా ముచ్చటపడ్డాడు, నాకు ఉడతా భక్తి, ఉడత కూడా ఇంత సాయం చేస్తుంది మనకి అని నిమిరాడట. ఈ సామెత కూడా కొంచెం అలాంటిదే. చంద్రుడికి ఒక నూలు పోవు, మనకి పౌర్ణమి రోజు లేదా కార్తీక పౌర్ణమి రోజు మనకి ఏం చేస్తూ ఉంటాము, చంద్రుడికి దండం పెట్టుకున్న తర్వాత, కార్తీక పౌర్ణమి అంటే మనం చంద్రుడికే కదా పూజ చేస్తాము, కాబట్టి చంద్రుడి మీద మనం పువ్వులు అవన్నీ వేసి అక్షంతలు పూజ చేయలేం కనుక కింద తులసి చెట్టు పెట్టుకొని మనం చక్కటి వెన్నెల్లో కూర్చొని రాత్రిపూట మంచి పూజ చేసుకుంటాం కార్తీక పౌర్ణమి రోజు కదా. అంతా అయిపోయిన తర్వాత చిన్న నూలు పోగు, ఒక దారం, మన బట్టలో నుంచి చిన్న దారం తీసి చంద్రుడికి ఇస్తామన్నమాట, చంద్రుడికి వేస్తాము. చంద్రుడికి ఒక నూలు పో, అది ఇచ్చి ఏమనుకుంటా చాలా చీరలు మనకు వచ్చేయాలి, అంతే కదా. మనం చిన్న సహాయం ఎవరికైనా చేస్తాం, మనకు మాత్రం పెద్ద సహాయాలు రావాలని కోరుకుంటూ ఉంటాం. చిన్న నూలు పోగు చంద్రుడికి ఇచ్చి మనకి ఈ సంవత్సరం మొత్తం మంచి మంచి చీరలు కావాలి, మంచి మంచి బట్టలు కావాలని కోరేసుకుంటాం అనమాట. దండం పెట్టుకుంటాం, అయిపోతుంది. నెక్స్ట్ డే నుంచి చీరలు వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఏదో ఒక చిన్న సహాయం మనకి ఎవరికైనా చేసినప్పుడు మనం చెప్తాం అన్నమాట, ఏదో చంద్రుడికి ఒక నూలు పోగులాగా చిన్న సహాయం చేయగలుగుతున్నానండి, ఇంతవరకే నాకు నా శక్తి ఇంతవరకే ఉంది, ఇంతవరకే నా సామర్థ్యం ఉంది, కొంచెం చిన్న సాయం తీసుకోండి, చంద్రుడికి నూలు పోగులా ఇస్తున్నాను, ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేదని ఏమీ అనుకోకండి అని చెప్పి చిన్న సాయం మనం చేస్తూ ఉంటాం అన్నమాట. తాతకి దగ్గులు నేర్పిస్తావా? తాతకి దగ్గులు నేర్పిస్తావా నువ్వు? అంటే ఏంటి తాత అంటే ఏంటి? కొంచెం వయసు వచ్చిన తర్వాత మనకి ఏదో ఒక డిసీజ్ అనేది అంటుకుంటుంది, అంటే ఏదో ఒక రకంగా మనం వెళ్ళిపోవాలి కదా పైకి, దానికి ఏదో చిన్న రీజన్ పెడతాడనమాట భగవంతుడు. పెట్టి ఆ విధంగా పాపం దగ్గు ఆయాసం భరించలేక వెళ్ళిపోయారు, ఏదో ఒక రీజన్ ఉండాలన్నమాట. లేకపోతే ఎలా చనిపోయారు అని వచ్చిన వాళ్ళందరూ అడుగుతుంటే మనం సమాధానం చెప్తూ ఉండాలి కదా చనిపోయినప్పుడు. కాబట్టి ఆ సమాధానం కోసం
ఒక దగ్గు ఆయాసం వస్తే సామాన్యంగా చాలామందికి దగ్గుతూ ఉంటారు. పెద్ద అయిన వయసు అయిపోయిన తర్వాత దగ్గి నీరసం వస్తుంది అనమాట, చాలా దగ్గు వస్తూ ఉంటుంది. అలాంటి తాత దగ్గరికి వెళ్ళి తాత ఇలా దగ్గాలి అని చెప్తారు ఎవరన్నా. తాతకి దగ్గులు నేర్పిస్తావా అంటే, తాతకి దగ్గులు నేర్పించడం అంటే దగ్గడం అనే కాదు, పెద్దవాళ్ళకి వాళ్ళు చేసిన పనులెంత, వాళ్ళ అనుభవం ఎంత, వాళ్ళ ముందు నువ్వెంత. వాళ్ళకి వెళ్ళిపోయి ఈ పని ఇలా చేయాలి, ఆ పని అలా చేయకూడదు, ఇది ఇలా మాత్రమే చేయాలి, దీనికి ఈ లాభాలు వస్తాయి, దానికి ఆ నష్టపోతాం, ఇలా మనం నేర్పించడం అనేది కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే వాళ్ళకి చాలా చూసుంటారు జీవితాన్ని, వాళ్ళు చాలా వరకు చదివి ఉంటారు, చాలా అనుభవాలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ అనుభవాలన్నింటినీ తీసి పక్కన పెట్టేసి ఇదంతా రాంగ్, నాది మాత్రమే కరెక్ట్ అని నిన్నగాక మొన్న పుట్టిన వాళ్ళు వచ్చి ఎదురుగా చెప్తుంటే అప్పుడు మనకి ఇలాంటి సామెత గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. తాతకి దగ్గర నేర్పిస్తావు నువ్వు అని. దాసుని తప్పులు దండముతో సరి. దాసుని తప్పులు దండముతో సరి. దాసుడు ఏదన్నా తప్పు చేసి ఏం చేస్తాం, దండంతా ఒక్కడి వేగితే ఆ తప్పు సమసిపోతుంది అనమాట, మళ్ళీ తప్పు చేయకుండా ఉంటారు. కాబట్టి మనం ఏదైనా సరే తప్పు జరిగింది అన్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం పెట్టేసుకుని, దేవుడా ఈ తప్పు చేశాను, ఈ తప్పుకి శిక్ష పడకుండా చూడు అని మనం మొక్కేసుకుంటూ ఉంటాం అనమాట. అంటే రాత్రంతా చదవం, చక్కగా టీవీ చూసాం, లేకపోతే సెల్ ఫోన్లో టైంపాస్ చేసాం, తెల్లారే ఎగ్జామ్. ఏం రాస్తాం, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. హాల్ టికెట్ దేవుడి కాళ్ళ ముందు పెట్టి, దేవుడా నేను రాత్రి అంతా చదవలేదు, అయినా సరే నాకు తెలిసిన క్వశ్చన్స్ ఇవ్వు, నాకు అది తెలిసిన ఆన్సర్స్ మాత్రమే వచ్చే క్వశ్చన్స్ ఇవ్వు, లేకపోతే అసలు ఏ ఆన్సర్ తెలియదంటే కనుక నాకు అన్ని ఆన్సర్లు అప్పటికప్పుడు తెలిసి రాయకపోయినా సరే పాస్ అయిపోయేటట్టు చెయ్యి. నిన్న రాత్రి నేను సినిమా చూశాను, ఆ సినిమా స్టోరీ రాసేస్తాను, దానికి మార్కులు వేసి నేను పాస్ అయిపోయేటట్టు చెయ్యి అని చెప్పి దేవుడి దగ్గర మొక్కేస్తూ ఉంటాం అన్నమాట. దేవుడు ఏం చేస్తాడు, పాస్ చేయించేస్తాడా? చేయించాడు కదా. తప్పు తప్పే, కాబట్టి దాసుని తప్పు దండముతో సరి. దేవుడు ఏమి పిచ్చోడు కాదు, నువ్వు తప్పులు చేసేసి వెళ్ళిపోయి దండం పెట్టేస్తే నేను మీకు మార్కులు ఇచ్చేయడానికి. ఈసారి ఫెయిల్ చేస్తే నెక్స్ట్ టైం బాగా చదువుతాడు అని చెప్పి పనిష్మెంటే ఉంటుందన్నమాట. పోరు నష్టం పొందు లాభం. పోరు నష్టం పొందు లాభం. ఊరికే పోరు ఉందనుకోండి, ఎవరో బాగా కొనేసుకున్నారు, బాగా చేశారు, బాగా పైకి వచ్చేసారు, బాగా చదివేశారు, బాగా మార్కులు వచ్చేసాయి, బాగా అందంగా తయారైంది, లేకపోతే బాగా నగలు కొనుక్కుంది, ఇలా ఏదన్నా సరే అది మనకి నష్టమే అనమాట. అదే కనుక మనం ఎవరితో చెప్పకుండా పొందిగ్గా ఏమన్నా పనులు చేసుకుని మనం సీక్రెట్గా అన్నీ ఉంచుకోండి, అవి చక్కటి లాభాన్ని ఇస్తాయి మనకి. ఏదన్నా ఇంత తీసుకురాగానే బజార్లోకి వెళ్ళిపోయి నేను ఇది కొన్నాను, నేను చేశానని అందరికీ చెప్పేసేయకండి. చెప్తే మీకు నష్టం తప్ప లాభం ఏముండదు. ఎవ్వరూ సంతోషించరు మీరు కొనుక్కున్నారని, మీకు దీవించరు ఎవరు కూడా. మీరు అనుకుంటారప్ప చాలా మంచి మనసు వాళ్ళది, నేను అందుకే వాళ్ళకి చెప్పాను అని. ఉండదు ఎవరికి కూడా. పైకి మాత్రమే నటిస్తారు, లోపల అబ్బో ఇప్పుడు అవసరం అంతకాదు 10 లక్షలు పెట్టి అంటారనమాట వెనకాల. కాబట్టి నువ్వు తెచ్చుకున్నావా సైలెంట్గా ఇంట్లో పెట్టుకున్నావా, తెచ్చుకున్నావా సైలెంట్గా వాడుకున్నావా, అంతవరకే ఉండాలి. పోరు నష్టం పొందు లాభం అనమాట. ఎందుకు పోరుకి ఎదుటి వాళ్ళ పోరుకి మనం నష్టపోవడం తప్పే ఉండదు, మనం చక్కగా పొందిగ్గా పెట్టుకుంటే లాభం ఉంటుంది. పెదవి దాటిన పృథివి దాటును. పెదవి దాటిన పృథ్వీ దాటును అంటే భూమి కాదు, మన భూమి నుంచి ఆకాశానికి కూడా వెళ్ళిపోతుంది అనమాట. పొరపాటున ఏదన్నా తప్పు మాట మన నోటి నుంచి వచ్చింది అంటే అది గుమ్మం దాటి వెళ్ళిపోతుంది. కాఫీది కానీ లేకపోతే మసాలాది కానీ వాసన మనకు చూపిస్తుంటారు చూసారా, యాడ్స్లో మంచి స్మెల్ వచ్చి అలా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి
తాగేస్తుంటాం బ్రూ కాఫీలు అలాంటివి చూపిస్తుంటారు. అలాగా మనం చిన్న మాట ఏదన్నా పొరపాటుగా మాట్లాడితే ఆ మాట గుమ్మం దాటి వెళ్ళిపోతుంది, పక్కింటికి వెళ్ళిపోతుంది, ఆ రోడ్డు దాటేస్తుంది, ఊరు దాటేస్తుంది, ప్రపంచం మొత్తం దాటేస్తుంది అనమాట. అంత ఈజీగా పెదవి దాటిన మాట పృథ్వీ దాటునట్టు భూమి ఆకాశాలు కూడా దాటేసి వెళ్ళిపోతాయి అనమాట. మనం చిన్న మాట పొరపాటుగా మాట్లాడితే అదే నువ్వు 100 మంచి పనులు చెయ్యి, గుమ్మంలో కూడా దాటదు, గుమ్మం కూడా దాటి బయటకు వెళ్ళదు అనమాట. ఒక్క పొరపాటు మాత్రం పృథ్వీ దాటేస్తుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు కానీ చేసే పనులు కానీ చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. చుట్టుపక్కల చూసుకొని చేసుకోవాలన్నమాట. కాలు జారితే తీసుకోగలం, కానీ నోరు జారితే తీసుకోలేము. ఇది ఎప్పుడో పాత సామెత, నోరు జారితే తీసుకోలేము అనేది. అప్పుడే నోరు జారితే తీసుకోలేమంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇంకా ఇప్పుడు రికార్డ్స్ చేసి పెట్టేస్తాము. ప్రూఫ్లు ఎన్నో ఉంటాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి. మనం మాట్లాడేటప్పుడు రికార్డ్ చేసేస్తున్నారు, ఏ పని చేసినా రికార్డ్ చేస్తున్నాం. కాబట్టి ఒక కాలు జారింది అనుకోండి, అరటి తొక్క మీద కాలు జారి పడ్డామనుకోండి, ఫ్రాక్చర్ అయినా కూడా కొన్ని రోజులకి తగ్గుతుంది. లేదా ఉట్టి నొప్పితోటి ఇలా రుద్దుకుని లేచేసేయచ్చు. కాలు జారితే తీసుకోవచ్చు, కానీ నోరు జారామంటే మాత్రం అది ఇందాక అన్నాం కదా పృథ్వీ దాటుతుందని, అలాగే ఇప్పుడు మీడియాలు దాటిపోతాయి. ఆన్ రికార్డ్స్ ఉంటున్నాయి అనమాట అన్నీ. కాబట్టి మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా చూసుకుని, నలుగురు చుట్టుపక్కల ఎవరున్నారో చూసుకుని, గోడకి చెవులు ఉంటాయి, గోడకి కెమెరాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి మాట్లాడాలి, చూసి బిహేవ్ చేయాలి తప్ప ఒక్కసారి నోరు జారిన తర్వాత మళ్ళీ తీసుకోలేమన్నమాట. ఆ మాట ఎన్నిసార్లు సారీ చెప్పినా 100 సారీలు చెప్పినా సరే ఒక నోరు జారిన మాట తిరిగి రాదు. అవతల వాళ్ళు మళ్ళీ నువ్వు సారీ చెప్పిన వాళ్ళు తీసుకుంటారనేది లేదనమాట. పైకి ఓకే ఇట్స్ ఓకే అన్నా కూడా అది మనసులో ఉండిపోతుంది అనమాట, అది పోనే పోదు. కాబట్టి కాలు జారినా తీసుకోవచ్చు, కానీ నోరు జారితే మాత్రం తీసుకోలేము అని ఈరోజు మనం నేర్చుకున్నాము. రేపు మరికొన్ని కొత్త సామెతలు నేర్చేసుకున్నాం. హలో హాయ్, మనం సామెతలు నేర్చుకుంటూ ఉన్నాం. చాలా సామెతలు నేర్చుకున్నాం ఇప్పటి వరకు. 400 పైనే మనం సామెతలు దగ్గర 500 సామెతలు దగ్గర నేర్చేసుకున్నాం. ఇంకా కొన్ని సామెతలు ఉన్నాయి, అవి కూడా మీకు నేర్పించడానికి రెడీగా ఉన్నాను. రాసుకుని వచ్చేసాను, బోర్డు మీద రాసేస్తాను, చూసేసుకోండి, చదివేసుకోండి, నేర్చేసుకోండి. సామెతలు 1వది, ఆకాశం మీద ఉమ్మేస్తే ఎక్కడ పడుతుంది? ఆకాశం మీద ఉమ్మేస్తే ఎక్కడ పడుతుంది? మన మొహం మీదే పడుతుంది. కదా, ఆకాశం మీద ఉమ్మేస్తే మన మొహం మీదే పడుతుంది. అలాగే కొంతమందితో పెట్టుకుంటే అనవసరంగా మన ఆరోగ్యం దెబ్బతింటుంది. కొంతమంది ఎన్ని మాటలైనా అనేస్తారు, కానీ మనం ఒక్క మాట అంటే మాత్రం దాన్ని పట్టుకుని జీవితాలు సాధించగలరు అనమాట. అలాంటి వాళ్ళతో పెట్టుకోవడం కంటే మనం సైలెంట్గా పక్కకి జరిగిపోవడం అనేది చాలా ఉత్తమమైన విషయం. ఏమవుతుంది? ఎలాంటిది అది? అలా మాట్లాడడం అనేది ఆకాశం మీద ఉమ్మేస్తే మన మొహం మీదే పడినట్టు. అలాంటి వాళ్ళతో పెట్టుకుంటే మన ఆరోగ్యాలు చెడిపోతాయి. కనుక మనం సైలెంట్గా ఉండి పక్కకు తప్పుకోవడం అంత ఉత్తమం మరొకటి లేదన్నమాట.
ఎదుటివారి వైపు ఒక వేలు చూపిస్తే మన వైపు మూడు వేళ్ళు చూపిస్తాయి. ఎదుటి వాళ్ళ వైపు ఒక వేలు చూపిస్తే మన వైపు మూడు వేళ్ళు చూపిస్తాయి. ఈ మూడు మన వైపే ఉన్నాయి కదా, ఒక్క వేలు అదిగో చూడు అని చూపించేటప్పుడు ఈ మూడు వేళ్ళు మన వైపు చూపిస్తున్నాయి అన్నమాట. అంటే ఎదుటి వాళ్ళు ఒక తప్పు మనం బయటికి తీసేటప్పుడు మనలో ఎన్ని తప్పులు ఉన్నాయి, మన వెనక మన గురించి ఎంతమంది చెప్పుకుంటున్నారు, నీ వెనక ఎంతమంది చెప్పుకుంటున్నారో చూడు అని మనల్ని ఈజీగా ఒక మాట అనేస్తుంటారు. కానీ వారి వెనక ఇంతకు మించి చెప్పుకునేవన్నీ కూడా వారు గమనించరు, అర్థం కాదు. నన్ను ఎవ్వరు ఏమీ అనరు, నా వెనక ఎవరు ఏమీ చెప్పుకోరు, నేను అన్నిట్లో పర్ఫెక్ట్, నేను నెంబర్ 1, ఐఆమ్ చాలా జెన్యూన్, ఇలా అనుకుంటూ ఉంటాం అన్నమాట. ఎవరి మటుకు వాళ్ళమే. ఎదుటి వాళ్ళు ఒక తప్పు తీసే బదులు మనకి 3 వేలు చూపిస్తున్నాయి అనేది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎంతైనా ఉందన్నమాట. అత్త సొమ్ము అల్లుడి దానం. మన సొమ్ము అయితే మనం దానం చేసుకున్నా బాగుంటుంది. అత్త సొమ్ము అల్లుడు ఎవరు దానం చేయడానికి? తన సొమ్ము ఎలాగో దానం చేయడు, సంపాదించడు కనుక అత్త సొమ్ము తీసుకెళ్ళి దానం చేసి పేరు మాత్రం కొట్టేస్తాడనమాట. అలాగే కొంతమంది ఏం చేస్తారు, మన సొమ్ము కాకపోతే ఎదుటి వాళ్ళది ఏదైనా పర్వాలేదు అన్నట్టుగా ఉంటాం అనమాట. అంటే మన దానికి మనం ఎంత జాగ్రత్త తీసుకుంటామో ఎదుటివారి వస్తువు తీసుకున్నప్పుడు మనం అంతే జాగ్రత్తగా ఉంచాలి, అంత జాగ్రత్తగా మళ్ళీ తిరిగి ఇవ్వాలి అనేది అస్సలు ఉండదన్నమాట. ఎదుటి వాళ్ళదే కదా, ఇదిగో వాళ్ళు అడిగారు ఇచ్చేసా అని చెప్తారు ఈజీగా. మనది తీసుకుని వాళ్ళు ఎవరు ఇవ్వడానికి? మనం ఇవ్వకపోతేనేమో మనం ఇవ్వలేదు అని మన మీద గొడవ, మనం పిసినారి వాళ్ళం అయిపోయినట్టు కనిపిస్తాం. సరే అని ఇస్తే వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తారనమాట. అది అక్కడ ఏదన్నా రిపేర్ అయితే ఇప్పుడు ఎవరిని అడగాలి మనము? నాకు తెలియదు, నేను వాళ్ళకి ఇచ్చేసాను అంటారు. అంటే అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు అనమాట. వాళ్ళదైతే వాళ్ళు ఇవ్వరు, మళ్ళీ మనది కనుక అంత ఈజీగా ఇచ్చేస్తారు. అది ఏదన్నా పడిపోయినా పోయినా రిపేర్ అయినా ఏదైనా కూడా ఆ బాధ్యత మళ్ళీ మనమే వహించాలన్నమాట. కాబట్టి అస్సలు ఎదుటి వాళ్ళ దగ్గర ఏది తీసుకోకూడదు. తీసుకున్నా ఇన్ కేసు ఎప్పుడన్నా అత్యవసరమై తీసుకున్నా కూడా అంతే జాగ్రత్తగా, మన వస్తువు కంటే కూడా ఇంకా ఎక్కువ జాగ్రత్త వహించి వాళ్ళకే ఇచ్చేయాలి తప్ప వాళ్ళ తీసుకెళ్ళి మేము వేరే వాళ్ళకి ఇచ్చాము అది ఇదని మనం ఎవరో వాళ్ళ వస్తువు తీసుకుని మనం వేరే వాళ్ళకి ఇవ్వడానికి. కాబట్టి అది కరెక్ట్ కాదనమాట. మనం తీసుకున్న వస్తువు కూడా ఎంతో జాగ్రత్తగా అప్పగించాల్సిన అవసరం ఉంటుంది. అన్నీ సాగితే రోగమంత భోగం లేదు. ఇలా కూడా ఉంటాయా? రోగం కూడా భోగమే అన్నమాట సాగుతుంటే. అన్నీ ఎదుటి వాళ్ళు ఎవరైనా చేసి పెట్టేస్తున్నారు అనుకోండి, మనం అసలు పని చేయకుండా ఉండాలి అంటేనే చాలా బాధగా ఉంటుందమ్మా. మనం పని చేయలేకపోతున్నాం ఏంటి, ఈరోజు మనం పని చేయలేని పరిస్థితి వచ్చింది, నీకు ఎప్పటికీ చేయలేమా ఏంటి అని ఒక రకమైన బెంగ వచ్చేస్తుంది. కానీ కొంతమంది ఉంటారు, అమ్మయ్య ఏ పని లేదు, ఇవాళ ఈ పని ఎలా తప్పించేసుకుందామా, లేకపోతే రేపు ఇంకో పని ఎలా తప్పించేసుకుందామా అని ఎప్పుడు ఏదో ఒక రోగం చెప్తూనే ఉంటారనమాట. అంటే వాళ్ళకి రోగం వచ్చింది అంటే ఆ పని వేరే వాళ్ళు చేసి పెడతారు. అదే వేరే ఎవ్వరూ చేసేవాళ్ళు లేరు అనుకోండి, మనకు రోగం వస్తే మనమే చేసుకోవాలనుకున్నప్పుడు ఏ రోగం రాదు, వచ్చినా చేసుకోక తప్పదు. అలా కాకుండా ఎదుటి వాళ్ళు ఎవరో ఒకరు చేసేస్తారు, మన రోగం ఒక చెప్తే అనుకున్నప్పుడు ఎంత రోగం లేకపోయినా సరే ఎదుటి వాళ్ళ చేత పని చేయించుకోవాలి అని మనకుండి మనం రోగాలు చెప్పి వాళ్ళు చక్కగా మనకు అన్నీ సమకూర్చి పెడుతున్నప్పుడు రోగం అంత భోగం లేదుట. సాగితే అన్నీ సాగుతుంటే అన్నీ మన దగ్గరికి వచ్చేస్తుంటే రోగం అంత భోగం లేదుట. కానీ
ఈ రోగం అంత భోగం లేదనేదే, ఈ భోగమే నెక్స్ట్ రోగం అవుతుంది. ఇప్పుడు రోగం లేకుండానే మనం రోగం రోగం అని చెప్పుకుని భోగం అనుకుంటున్నాం చూసారా. ఈ భోగం అనేది అలా కూర్చుని ఏమవుతాం, మనం ఏ పనికి పనికిరాం కదా, తర్వాత ఏది చేయలేం కదా. రోజు చేస్తూ ఉంటే మనం అన్ని పనులకి అలవాటు పడిపోయి కూర్చోగలం, నుంచోగలం, పడుకోగలం, మెట్లెక్కగలం, దిగ్గలం, ఊడవగలం, తోమగలం, ఆరేయగలం, మట్టలు పెట్టగలం, అన్నీ చేయగలం. కానీ అసలు ఏ పని చేయకుండా అలాగే మంచం మీద కూర్చుని టీవీలు చూసుకుంటూ లేకపోతే సెల్ ఫోన్ చూసుకుంటూ రోగం అని చెప్పి పడుకుంటే అదే మనకు అలవాటుగా మారిపోతుంది కనుక ఫ్యూచర్లో కూడా మనం పడుకునే ఉండాల్సి వస్తుంది తప్ప అప్పుడు ఈ భోగం కాస్త రోగంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి రోగం భోగంగా ఎవరు అనుభవించకండి. ఎవరన్నా చేసేవాళ్ళు ఉన్నారుగా, చేయించేసుకుందామని మంచం దిగకుండా పనులు చేయించేసుకుందామని ఆలోచనని పక్కన పెట్టేయండి. అక్క మనదైతే బావ మనవాడవుతాడా? అక్క మనదైతే బావ మనవాడవుతాడా? అక్క చెల్లెళ్ళు అన్నప్పుడు పుట్టింట్లో ఉన్నంతసేపు, పెళ్ళి కానంతసేపు ఇది నాది, అది నీది, అది నాకు కావాలి, ఇది నీకు కావాలి, ఇది నీకు ఇవ్వను అని తెగ కొట్టుకుంటారు, తెగ తిట్టుకుంటారు. ఒకళ్ళకి నచ్చింది మాత్రమే ఇంకొకరికి కూడా నచ్చుతుంది, నాకు అది కావాలి అని అంటారు. ఇవన్నీ పుట్టింట్లో ఉన్నంతసేపు సాగిపోతాయి. అదే అక్కని అత్తగారింటికి పంపించిన తర్వాత కూడా అక్కడ వాళ్ళ బావగారు కొనిపెట్టిన ఒక చీర నీకు నచ్చితే అక్కడ వెళ్ళి నీకు ఇది కావాలి అంటే ఇస్తారా? ఇస్తే బావ ఒప్పుకుంటాడా? నేను నీ మీద ప్రేమతో నీ కోసం కొన్నాను, నువ్వేంటి ఆమెకి ఇచ్చేస్తున్నావు అని అనడా? అక్క మనదైతే బావ మనవాడవుతాడా? లేకపోతే ఒక మంచి వజ్రాల రింగ్, గోల్డ్ రింగ్, వజ్రాలతో పొదిగిన రింగు అక్క కోసం బావ తీసుకొచ్చాడు, మనకి నచ్చుతుంది, మరదలకి నచ్చుతుంది, అది నాకు కావాలి అని పుట్టింట్లో గొడవపడ్డట్టుగా గొడవపడితే ఇచ్చేస్తారా? బావ ఒప్పుకుంటాడా? కాబట్టి అక్క మనదైతే బావ మనవాడవుతాడా? అంటే మనవాడంటే మనవాడే. ఎంతవరకు అది మనం ఎంతవరకు చేసామో అంతవరకు లిమిట్స్లో ఉన్నంత వరకు మాత్రమే. తన భార్యకి తెచ్చుకున్నది మనం లాక్కుంటాం వెళ్ళంటే మాత్రం అక్క మనదైనా బావ మనవాడు కాదు. అసలు అక్క కూడా మనది కాదు. ఎందుకంటే తనకు కూడా ఇవ్వడం ఇష్టం ఉండదు. వాళ్ళ ఆయన తెచ్చింది తనకి ఇవ్వడం ఎందుకు ఇష్టం ఉంటుంది? బావ మీద నెట్టేస్తున్నాడు, బావ ఒప్పుకోరు అని చెప్పేసి. ఈమెకి ఒకవేళ ఇవ్వడం ఇష్టం లేకపోయినా బావగారు అడ్డం పడితే అమ్మయ్య అనుకుంటుంది అనమాట. నేను చెప్పలేకపోతున్నాను, ఆయనని చెప్పేసేయాలి అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరైనా వాళ్ళ హస్బెండ్ తెచ్చింది తనే పెట్టుకోవాలి అనుకుంటుంది తప్ప ఎవరికి ఇవ్వాలని ఎవరు అనుకోరు కదా. అందుకని అక్క మనదైనా బావ మనవాడు కాదు అని పాపం నింద వాళ్ళ మీద వేసేస్తారనమాట. మనకి ఇష్టం లేకపోయినా కూడా ఆయన మీద చెప్పేసుకుంటాం. మనం కూడా కొన్ని పనులు ఒక్కోసారి మనకి ఇష్టం ఉండదు చేయడము. ఎవరో ఏదో అడుగుతారు, అప్పుడు మీ బావగారు ఒప్పుకోరు, మీ అన్నయ్య గారు ఒప్పుకోరు అని చెప్పేస్తాను. నిజానికి అసలు ఆయన ఇన్వాల్వ్మెంటే ఉండదు. ఆయన మాట మనం అసలు లెక్కే చెయ్యము. ఎప్పుడు కూడా ఆయన అడిగి నిర్ణయం తీసుకోము. కానీ ఆ పని తప్పించుకోవడం కోసం ఇంట్లో మగవాళ్ళ మీద కొన్ని అపనిందలు వేసేస్తూ ఉంటాం. మనం ఆయన దేనికి ఒప్పుకోరు అన్నట్టుగా మనం చెప్పేస్తూ ఉంటాం అన్నమాట. ఒక్కొక్కసారి మనకి ఉపయోగపడుతూ ఉంటారు పాపం వాళ్ళు కూడా. ఉడతా భక్తి. పెద్ద కార్యక్రమాలు జరిగేటప్పుడు మనం చిన్న విరాళాలు ఇస్తే దాన్ని ఉడతా భక్తి అంటాం. ఉడత ఏం చేసింది? రాముడు వారధి కట్టేటప్పుడు ఉడత చిన్న సాయం చేసింది. దాంతో వారధి పూర్తవుతుందా? కనీసం దాటగలరా? కనీసం ఒక చిన్న డబ్బా ఇసుకన్నా ఉంటుందా? కానీ అదంతా ఆలోచించలేదు. అందరూ పెద్ద రాళ్ళు మోసి వేస్తున్నారు, అందరూ ఇసుక వేస్తున్నారు, నేను కూడా ఏదో సాయం చెయ్యాలి అని పాపం చిన్న ఉడత వాటర్లో ఇలా తన్నే చిలకరించుకొని మునిగి ఒక ఇసుకలో దొల్లి ఆ ఇసుక తీసుకొచ్చి ఇక్కడ దులిపిందట. దులిపితే ఆ ఇసుకతో బ్రిడ్జ్ పూర్తి అయిపోయింది అనమాట. మనం కూడా అలాగే అనుకుంటాం, నేను విరాళం ఇచ్చాను ఆ పని జరిగిపోయింది అనుకుంటాం. కానీ అది ఉడత భక్తి అవుతుంది అనమాట. ఉడత భక్తికి మెచ్చి రాముడు ఇలా నిమిరాడట. ఎంత అదృష్టవంతురాలు ఆ ఉడత, రాముడు చెయ్యి పడింది అంటే. అందుకని ఉడతా భక్తి అంటూ ఉంటాం. పెద్ద పనుల్లో చిన్న సాయం చేసినా సరే ఉడతా భక్తిగా ఆ కొంచెం పుణ్యమైనా మనకి వస్తుందని ఆశ అనమాట. ఉడత కూడా అలాగే ఆశపడి
అసలు పుణ్యం వస్తుందా పాపం వస్తుందా దానికి ఏం తెలియదు, అందరూ చేస్తున్నారు, నేను కూడా వర్క్ చేయాలి అనుకుంది. పాపం చాలా ఇసుక తీసుకొచ్చి అందులో రేణువులు దులిపింది అనమాట. అది రాముడు చూసి చాలా ముచ్చట పడ్డాడు. నాకు ఉడత కూడా ఇంత సాయం చేస్తుంది మనకి అని నిమిరాడట. ఈ సామెత కూడా కొంచెం అలాంటిదే. చంద్రుడికి ఒక నూలు పోవు, మనకి పౌర్ణమి రోజు లేదా కార్తీక పౌర్ణమి రోజు మనకి ఏం చేస్తూ ఉంటాము, చంద్రుడికి దండం పెట్టుకున్న తర్వాత, కార్తీక పౌర్ణమి అంటే మనం చంద్రుడికే కదా పూజ చేస్తాము, కాబట్టి చంద్రుడి మీద మనం పువ్వులు అవన్నీ వేసి అక్షంతలు పూజ చేయలేం కనుక కింద తులసి చెట్టు పెట్టుకొని మనం చక్కటి వెన్నెల్లో కూర్చొని రాత్రిపూట మంచి పూజ చేసుకుంటాం కార్తీక పౌర్ణమి రోజు కదా. అంతా అయిపోయిన తర్వాత చిన్న నూలు పోగు, ఒక దారం మన బట్టలో నుంచి చిన్న దారం తీసి చంద్రుడికి ఇస్తామన్నమాట, చంద్రుడికి వేస్తాము. చంద్రుడికి ఒక నూలు పో, అది ఇచ్చి ఏమనుకుంటా చాలా చీరలు మనకు వచ్చేయాలి, అంతే కదా. మనం చిన్న సహాయం ఎవరికైనా చేస్తాం, మనకు మాత్రం పెద్ద సహాయాలు రావాలని కోరుకుంటూ ఉంటాం. ఒక చిన్న నూలు పోగు చంద్రుడికి ఇచ్చి మనకి ఈ సంవత్సరం మొత్తం మంచి మంచి చీరలు కావాలి, మంచి మంచి బట్టలు కావాలని కోరేసుకుంటాం అనమాట. దండం పెట్టుకుంటాం, అయిపోతుంది. నెక్స్ట్ డే నుంచి చీరలు వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఏదో ఒక చిన్న సహాయం మనకి ఎవరికైనా చేసినప్పుడు మనం చెప్తాం అన్నమాట, ఏదో చంద్రుడికి ఒక నూలు పోగులాగా చిన్న సహాయం చేయగలుగుతున్నానండి, ఇంతవరకే నాకు నా శక్తి ఇంతవరకే ఉంది, ఇంతవరకే నా సామర్థ్యం ఉంది, కొంచెం చిన్న సాయం తీసుకోండి, చంద్రుడికి నూలు పోగులా ఇస్తున్నాను, ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేదని ఏమీ అనుకోకండి అని చెప్పి చిన్న సాయం మనం చేస్తూ ఉంటాం అన్నమాట. తాతకి దగ్గులు నేర్పిస్తావా? తాతకి దగ్గులు నేర్పిస్తావా నువ్వు? అంటే ఏంటి తాత అంటే ఏంటి? కొంచెం వయసు వచ్చిన తర్వాత మనకి ఏదో ఒక డిసీజ్ అనేది అంటుకుంటుంది, అంటే ఏదో ఒక రకంగా మనం వెళ్ళిపోవాలి కదా పైకి, దానికి ఏదో చిన్న రీజన్ పెడతాడనమాట భగవంతుడు. పెట్టి ఆ విధంగా పాపం దగ్గు ఆయాసం భరించలేక వెళ్ళిపోయారు, ఏదో ఒక రీజన్ ఉండాలన్నమాట. లేకపోతే ఎలా చనిపోయారు అని వచ్చిన వాళ్ళందరూ అడుగుతుంటే మనం సమాధానం చెప్తూ ఉండాలి కదా చనిపోయినప్పుడు. కాబట్టి ఆ సమాధానం కోసం ఒక దగ్గు ఆయాసం వస్తే సామాన్యంగా చాలామందికి దగ్గుతూ ఉంటారు. పెద్ద అయిన వయసు అయిపోయిన తర్వాత దగ్గి నీరసం వస్తుంది అనమాట, చాలా దగ్గు వస్తూ ఉంటుంది. అలాంటి తాత దగ్గరికి వెళ్ళి తాత ఇలా దగ్గాలి అని చెప్తారు ఎవరన్నా. తాతకి దగ్గులు నేర్పిస్తావా అంటే, తాతకి దగ్గులు నేర్పించడం అంటే దగ్గడం అనే కాదు, పెద్దవాళ్ళకి వాళ్ళు చేసిన పనులెంత, వాళ్ళ అనుభవం ఎంత, వాళ్ళ ముందు నువ్వెంత, వాళ్ళకి వెళ్ళిపోయి ఈ పని ఇలా చేయాలి, ఆ పని అలా చేయకూడదు, ఇది ఇలా మాత్రమే చేయాలి, దీనికి ఈ లాభాలు వస్తాయి, దానికి ఆ నష్టపోతాం, ఇలా మనం నేర్పించడం అనేది కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే వాళ్ళకి చాలా చూసి ఉంటారు జీవితాన్ని, వాళ్ళు చాలా వరకు చదివి ఉంటారు, చాలా అనుభవాలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ అనుభవాలన్నింటినీ తీసి పక్కన పెట్టేసి నీదంతా రాంగ్, నాది మాత్రమే కరెక్ట్ అని నిన్నగాక మొన్న పుట్టిన వాళ్ళు వచ్చి ఎదురుగా చెప్తుంటే అప్పుడు మనకి ఇలాంటి సామెత గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. తాతకి దగ్గర నేర్పిస్తావు నువ్వు అని. దాసుని తప్పులు దండముతో సరి. దాసుని తప్పులు దండముతో సరి. దాసుడు ఏదన్నా తప్పు చేస్తే ఏం చేస్తాం, దండంత ఒక్కడి వీగితే ఆ తప్పు సమస్యపోతుంది అనమాట, మళ్ళీ తప్పు చేయకుండా ఉంటారు. కాబట్టి మనం ఏదైనా సరే తప్పు జరిగింది అన్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం పెట్టేసుకుని, దేవుడా ఈ తప్పు చేశాను, ఈ తప్పు శిక్ష పడకుండా చూడు అని మనం మొక్కేసుకుంటూ ఉంటాం అనమాట. అంటే రాత్రి అంతా చదవం, చక్కగా టీవీ చూసాం, లేకపోతే సెల్ ఫోన్లో టైంపాస్ చేసాం, తెల్లారి ఎగ్జామ్ ఏం రాస్తాం,
దేవుడి దగ్గర వెళ్ళిపోతాను. డైరెక్ట్గా హాల్ టికెట్ దేవుడి కాళ్ళ ముందు పెట్టి దేవుడా నేను రాత్రి అంతా చదవలేదు, అయినా సరే నాకు తెలిసిన క్వశ్చన్స్ ఇవ్వు, నాకు అది తెలిసిన ఆన్సర్స్ మాత్రమే వచ్చే క్వశ్చన్స్ ఇవ్వు, లేకపోతే అసలు ఏ ఆన్సర్ తెలియదంటే కనుక నాకు అన్ని ఆన్సర్లు అప్పటికప్పుడు తెలిసి రాయకపోయినా సరే పాస్ అయిపోయేటట్టు చెయ్యి. నిన్న రాత్రి నేను సినిమా చూశాను, ఆ సినిమా స్టోరీ రాసేస్తాను, దానికి మార్కులు వేసి నేను పాస్ అయిపోయేటట్టు చెయ్యి అని చెప్పి దేవుడి దగ్గర మొక్కేస్తూ ఉంటాం అన్నమాట. దేవుడు ఏం చేస్తాడు? పాస్ చేయించేస్తాడా? చేయించాడు కదా. తప్పు తప్పే కాబట్టి దాసుని తప్పు దండముతో సరి. దేవుడు ఏమీ పిచ్చోడు కాదు, నువ్వు తప్పులు చేసేసి వెళ్ళిపోయి దండం పెట్టేస్తే నేను మీకు మార్కులు ఇచ్చేయడానికి. ఈసారి ఫెయిల్ చేస్తే నెక్స్ట్ టైం బాగా చదువుతాడు అని చెప్పి పనిష్మెంటే ఉంటుందన్నమాట. పోరు నష్టం పొందు లాభం. పోరు నష్టం పొందు లాభం. ఊరికే పోరు ఉందనుకోండి, ఎవరో బాగా కొనేస్తున్నారు, బాగా చేశారు, బాగా పైకి వచ్చేసారు, బాగా చదివేశారు, బాగా మార్కులు వచ్చేసాయి, బాగా అందంగా తయారైంది, లేదా బాగా నగలు కొనుక్కుంది, ఇలా ఏదన్నా సరే అది మనకి నష్టమే అనమాట. అదే కనుక మనం ఎవరితో చెప్పకుండా పొందిగ్గా ఏమన్నా పనులు చేసుకుని మనం సీక్రెట్గా అన్నీ ఉంచుకోండి, అవి చక్కటి లాభాన్ని ఇస్తాయి మనకి. ఏదన్నా ఇంత తీసుకురాగానే బజార్లోకి వెళ్ళిపోయి నేను ఇది కొన్నాను, నేను చేశానని అందరికీ చెప్పేసేయకండి. చెప్తే మీకు నష్టం తప్ప లాభం ఏమి ఉండదు. ఎవ్వరూ సంతోషించరు మీరు కొనుక్కున్నారని, మీకు దీవించరు ఎవరు కూడా. మీరు అనుకుంటారప్ప చాలా మంచి మనసు వాళ్ళది, నేను అందుకే వాళ్ళకి చెప్పాను అని. ఉండదు ఎవరికి కూడా. పైకి మాత్రమే నటిస్తారు, లోపల అబ్బో ఇప్పుడు అవసరం అంతకాదు 10 లక్షలు పెట్టి అంటారనమాట వెనకాల. కాబట్టి నువ్వు తెచ్చుకున్నావా సైలెంట్గా ఇంట్లో పెట్టుకున్నావా, తెచ్చుకున్నావా సైలెంట్గా వాడుకున్నావా, అంతవరకే ఉండాలి. పోరు నష్టం పొందు లాభం అనమాట. ఎందుకు పోరుకి ఎదుటి వాళ్ళ పోరుకి మనం నష్టపోవడం తప్పే ఉండదు, మనం చక్కగా పొందిగ్గా పెట్టుకుంటే లాభం ఉంటుంది. పెదవి దాటిన పృథివి దాటును. పెదవి దాటిన పృథ్వీ దాటును అంటే భూమి కాదు, మన భూమి నుంచి ఆకాశానికి కూడా వెళ్ళిపోతుంది అనమాట. పొరపాటున ఏదన్నా తప్పు మాట మన నోటి నుంచి వచ్చింది అంటే అది గుమ్మం దాటి వెళ్ళిపోతుంది. కాఫీది కానీ లేకపోతే మసాలాది కానీ వాసన మనకు చూపిస్తుంటారు చూసారా, యాడ్స్లో మంచి స్మెల్ వచ్చి అలా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి తాగేస్తుంటాం బ్రూ కాఫీలు అలాంటివి చూపిస్తుంటారు. అలాగా మనం చిన్న మాట ఏదన్నా పొరపాటుగా మాట్లాడితే ఆ మాట గుమ్మం దాటి వెళ్ళిపోతుంది, పక్కింటికి వెళ్ళిపోతుంది, ఆ రోడ్డు దాటేస్తుంది, ఊరు దాటేస్తుంది, ప్రపంచం మొత్తం దాటేస్తుంది అనమాట. అంత ఈజీగా పెదవి దాటిన మాట పృథ్వీ దాటునట్టు భూమి ఆకాశాలు కూడా దాటేసి వెళ్ళిపోతాయి అనమాట మనం చిన్న మాట పొరపాటుగా మాట్లాడితే. అదే నువ్వు 100 మంచి పనులు చెయ్యి, గుమ్మంలో కూడా దాటదు, గుమ్మం కూడా దాటి బయటకు వెళ్ళదు అనమాట. ఒక్క పొరపాటు మాత్రం పృథ్వీ దాటేస్తుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు కానీ చేసే పనులు కానీ చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి, చుట్టుపక్కల చూసుకొని చేసుకోవాలన్నమాట. కాలు జారితే తీసుకోగలం, కానీ నోరు జారితే తీసుకోలేము. ఇది ఎప్పుడో పాత సామెత, నోరు జారితే తీసుకోలేము అనేది. అప్పుడే నోరు జారితే తీసుకోలేమంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇంకా ఇప్పుడు రికార్డ్స్ చేసి పెట్టేస్తాము, ప్రూఫ్లు ఎన్నో ఉంటాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి, మనం మాట్లాడేటప్పుడు రికార్డ్ చేసేస్తున్నారు, ఏ పని చేసినా రికార్డ్ చేస్తున్నాం. కాబట్టి ఒక కాలు జారింది అనుకోండి, అరటి తొక్క మీద కాలు జారి పడ్డామనుకోండి, ఫ్రాక్చర్ అయినా కూడా కొన్ని రోజులకి తగ్గుతుంది, లేదా ఉట్టి నొప్పితోటి ఇలా రుద్దుకుని లేచేసేయచ్చు. కాలు జారితే తీసుకోవచ్చు, కానీ నోరు జారామంటే మాత్రం
అది ఇందాక అన్నాం కదా పృథ్వీ దాటుతుందని, అలాగే ఇప్పుడు మీడియాలు దాటిపోతాయి. ఆన్ రికార్డ్స్ ఉంటున్నాయి అనమాట అన్నీ. కాబట్టి మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా చూసుకుని, నలుగురు చుట్టుపక్కల ఎవరున్నారో చూసుకుని, గోడకి చెవులు ఉంటాయి, గోడకి కెమెరాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి మాట్లాడాలి, చూసి బిహేవ్ చేయాలి తప్ప ఒక్కసారి నోరు జారిన తర్వాత మళ్ళీ తీసుకోలేమన్నమాట. ఆ మాట ఎన్నిసార్లు సారీ చెప్పినా 100 సారీలు చెప్పినా సరే ఒక నోరు జారిన మాట తిరిగి రాదు. అవతల వాళ్ళు మళ్ళీ నువ్వు సారీ చెప్పిన వాళ్ళు తీసుకుంటారనేది లేదనమాట. పైకి ఓకే ఇట్స్ ఓకే అన్నా కూడా అది మనసులో ఉండిపోతుంది అనమాట, అది పోనే పోదు. కాబట్టి కాలు జారినా తీసుకోవచ్చు, కానీ నోరు జారితే మాత్రం తీసుకోలేము అని ఈరోజు మనం నేర్చుకున్నాము. రేపు మరికొన్ని కొత్త సామెతలు నేర్చేసుకున్నాం. హలో హాయ్, మనం సామెతలు నేర్చుకుంటూ ఉన్నాం. చాలా సామెతలు నేర్చుకున్నాం ఇప్పటి వరకు. 400 పైనే మనం సామెతలు దగ్గర 500 సామెతలు దగ్గరలో నేర్చేసుకున్నాం. ఇంకా కొన్ని సామెతలు ఉన్నాయి, అవి కూడా మీకు నేర్పించడానికి రెడీగా ఉన్నాను. రాసుకుని వచ్చేసాను, బోర్డు మీద రాసేస్తాను, చూసేసుకోండి, చదివేసుకోండి, నేర్చేసుకోండి. సామెతలు 1వది, ఆకాశం మీద ఉమ్మేస్తే ఎక్కడ పడుతుంది? ఆకాశం మీద ఉమ్మేస్తే ఎక్కడ పడుతుంది? మన మొహం మీదే పడుతుంది. కదా, ఆకాశం మీద ఉమ్మేస్తే మన మొహం మీదే పడుతుంది. అలాగే కొంతమందితో పెట్టుకుంటే అనవసరంగా మన ఆరోగ్యం దెబ్బతింటుంది. కొంతమంది ఎన్ని మాటలైనా అనేస్తారు, కానీ మనం ఒక్క మాట అంటే మాత్రం దాన్ని పట్టుకుని జీవితాలు సాధించగలరు అనమాట. అలాంటి వాళ్ళతో పెట్టుకోవడం కంటే మనం సైలెంట్గా పక్కకి జరిగిపోవడం అనేది చాలా ఉత్తమమైన విషయం. ఏమవుతుంది, ఎలాంటిది అది? అలా మాట్లాడడం అనేది ఆకాశం మీద ఉమ్మేస్తే మన మొహం మీదే పడినట్టు. అలాంటి వాళ్ళతో పెట్టుకుంటే మన ఆరోగ్యాలు చెడిపోతాయి. కనుక మనం సైలెంట్గా ఉండి పక్కకు తప్పుకోవడం అంత ఉత్తమం మరొకటి లేదన్నమాట. ఎదుటివారి వైపు ఒక వేలు చూపిస్తే మన వైపు 3 వేళ్ళు చూపిస్తాయి. ఎదుటి వాళ్ళ వైపు 1 వేలు చూపిస్తే మన వైపు 3 వేళ్ళు చూపిస్తాయి. ఈ 3 మన వైపే ఉన్నాయి కదా, ఒక్క వేలు అదిగో చూడు అని చూపించేటప్పుడు ఈ 3 వేళ్ళు మన వైపు చూపిస్తున్నాయి అన్నమాట. అంటే ఎదుటి వారిలో ఒక తప్పు మనం బయటికి తీసేటప్పుడు మనలో ఎన్ని తప్పులు ఉన్నాయి, మన వెనక మన గురించి ఎంతమంది చెప్పుకుంటున్నారు, నీ వెనక ఎంతమంది చెప్పుకుంటున్నారో చూడు అని మనల్ని ఈజీగా ఒక మాట అనేస్తూ ఉంటారు. కానీ వారి వెనక ఇంతకు మించి చెప్పుకునేవన్నీ కూడా వారు గమనించరు, అర్థం కాదు. నన్ను ఎవ్వరు ఏమీ అనరు, నా వెనక ఎవరు ఏమీ చెప్పుకోరు, నేను అన్నిట్లో పర్ఫెక్ట్, నేను నెంబర్ 1, ఐఆమ్ చాలా జెన్యూన్, ఇలా అనుకుంటూ ఉంటాం అనమాట. ఎవరి మటుకు వాళ్ళమే. ఎదుటి వాళ్ళు ఒక తప్పు తీసే బదులు మనకి 3 వేలు చూపిస్తున్నాయి అనేది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎంతైనా ఉందన్నమాట. అత్త సొమ్ము
అల్లుడి దానం. మన సొమ్ము అయితే మనం దానం చేసుకున్నా బాగుంటుంది. అత్త సొమ్ము అల్లుడు ఎవరు దానం చేయడానికి? తన సొమ్ము ఎలాగో దానం చేయడు, సంపాదించడు కనుక అత్త సొమ్ము తీసుకెళ్ళి దానం చేసి పేరు మాత్రం కొట్టేస్తాడనమాట. అలాగే కొంతమంది ఏం చేస్తారు, మన సొమ్ము కాకపోతే ఎదుటి వాళ్ళది ఏదైనా పర్వాలేదు అన్నట్టుగా ఉంటాం అనమాట. అంటే మన దానికి మనం ఎంత జాగ్రత్త తీసుకుంటామో ఎదుటివారి వస్తువు తీసుకున్నప్పుడు మనం అంతే జాగ్రత్తగా ఉంచాలి, అంత జాగ్రత్తగా మళ్ళీ తిరిగి ఇవ్వాలి అనేది అస్సలు ఉండదన్నమాట. ఎదుటి వాళ్ళదే కదా, ఇదిగో వాళ్ళు అడిగారు ఇచ్చేసా అని చెప్తారు ఈజీగా. మనది తీసుకుని వాళ్ళు ఎవరు ఇవ్వడానికి? మనం ఇవ్వకపోతేనేమో మనం ఇవ్వలేదు అని మన మీద గొడవ, మనం పిసినారి వాళ్ళం అయిపోయినట్టు కనిపిస్తాం. సరే అని ఇస్తే వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తారనమాట. అది అక్కడ ఏదన్నా రిపేర్ అయితే ఇప్పుడు ఎవరిని అడగాలి మనము? నాకు తెలియదు నేను వాళ్ళకి ఇచ్చేసానంటారు. అంటే అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు అనమాట. వాళ్ళదైతే వాళ్ళు ఇవ్వరు, మళ్ళీ మనది కనుక అంత ఈజీగా ఇచ్చేస్తారు. అది ఏదన్నా పడిపోయినా పోయినా రిపేర్ అయినా ఏదైనా కూడా ఆ బాధ్యత మళ్ళీ మనమే వహించాలన్నమాట. కాబట్టి అస్సలు ఎదుటి వాళ్ళ దగ్గర ఏది తీసుకోకూడదు. తీసుకున్నా ఇన్ కేసు ఎప్పుడన్నా అత్యవసరమై తీసుకున్నా కూడా అంతే జాగ్రత్తగా, మన వస్తువు కంటే కూడా ఇంకా ఎక్కువ జాగ్రత్త వహించి వాళ్ళకే ఇచ్చేయాలి తప్ప వాళ్ళ తీసుకెళ్ళి మేము వేరే వాళ్ళకి ఇచ్చాము అది ఇదని మనం ఎవరో వాళ్ళ వస్తువు తీసుకుని మనం వేరే వాళ్ళకి ఇవ్వడానికి. కాబట్టి అది కరెక్ట్ కాదనమాట. మనం తీసుకున్న వస్తువు కూడా ఎంతో జాగ్రత్తగా అప్పగించాల్సిన అవసరం ఉంటుంది. అన్నీ సాగితే రోగమంత భోగం లేదు. ఇలా కూడా ఉంటాయా? రోగం కూడా భోగమే అన్నమాట సాగుతుంటే. అన్నీ ఎదుటి వాళ్ళు ఎవరన్నా చేసి పెట్టేస్తున్నారు అనుకోండి, మనం అసలు పని చేయకుండా ఉండాలి అంటేనే చాలా బాధగా ఉంటుందమ్మా. మనం పని చేయలేకపోతున్నాం ఏంటి, ఈరోజు మనం పని చేయలేని పరిస్థితి వచ్చింది, నీకు ఎప్పటికీ చేయలేమా ఏంటి అని ఒక రకమైన బెంగ వచ్చేస్తుంది. కానీ కొంతమంది ఉంటారు, అమ్మయ్య ఏ పని లేదు, ఇవాళ ఈ పని ఎలా తప్పించేసుకుందామా, లేకపోతే రేపు ఇంకో పని ఎలా తప్పించేసుకుందామా అని ఎప్పుడు ఏదో ఒక రోగం చెప్తూనే ఉంటారనమాట. అంటే వాళ్ళకి రోగం వచ్చింది అంటే ఆ పని వేరే వాళ్ళు చేసి పెడతారు. అదే వేరే ఎవ్వరూ చేసేవాళ్ళు లేరు అనుకోండి, మనకు రోగం వస్తే మనమే చేసుకోవాలనుకున్నప్పుడు ఏ రోగము రాదు, వచ్చినా చేసుకోక తప్పదు. అలా కాకుండా ఎదుటి వాళ్ళు ఎవరో ఒకరు చేసేస్తారు మన రోగం ఒక చెప్తే అనుకున్నప్పుడు, ఎంత రోగం లేకపోయినా సరే ఎదుటి వాళ్ళ చేత పని చేయించుకోవాలి అని మనకుండి మనం రోగాలు చెప్పి వాళ్ళు చక్కగా మనకు అన్నీ సమకూర్చి పెడుతున్నప్పుడు రోగం అంత భోగం లేదుట. సాగితే అన్నీ సాగుతుంటే అన్నీ మన దగ్గరికి వచ్చేస్తుంటే రోగం అంత భోగం లేదుట. కానీ ఈ రోగం అంత భోగం లేదనేదే ఈ భోగమే నెక్స్ట్ రోగం అవుతుంది. ఇప్పుడు రోగం లేకుండానే మనం రోగం రోగం అని చెప్పుకుని భోగం అనుకుంటున్నాం చూసారా. ఈ భోగం అనేది అలా కూర్చుని ఏమవుతాం, మనం ఏ పనికి పనికిరాం కదా, తర్వాత ఏది చేయలేం కదా. రోజు చేస్తూ ఉంటే మనం అన్ని పనులకి అలవాటు పడిపోయి కూర్చోగలం, నుంచోగలం, పడుకోగలం, మెట్లెక్కగలం, దిగ్గలం, ఊడవగలం, తోమగలం, ఆరేయగలం, మంటలు పెట్టగలం, అన్నీ చేయగలం. కానీ అసలు ఏ పని చేయకుండా అలాగే మంచం మీద కూర్చుని టీవీలు చూసుకుంటూ లేకపోతే సెల్ ఫోన్ చూసుకుంటూ రోగం అని చెప్పి పడుకుంటే అదే మనకు అలవాటుగా మారిపోతుంది కనుక ఫ్యూచర్లో కూడా మనం పడుకునే ఉండాల్సి వస్తుంది తప్ప అప్పుడు ఈ భోగం కాస్త రోగంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి రోగం భోగంగా ఎవరు అనుభవించకండి. ఎవరన్నా చేసేవాళ్ళు ఉన్నారుగా, చేయించేసుకుందామని మంచం దిగకుండా పనులు చేయించేసుకుందామని ఆలోచనని పక్కన పెట్టేయండి. అక్క మనదైతే బావ మనవాడు అవుతాడా? అక్క మనదైతే బావ మనవాడు అవుతాడా? అక్క చెల్లెళ్ళు అన్నప్పుడు పుట్టింట్లో ఉన్నంతసేపు, పెళ్ళి కానంతసేపు ఇది నాది, అది నీది, అది నాకు కావాలి, ఇది నీకు కావాలి, ఇది నీకు ఇవ్వను అని తెగ కొట్టుకుంటారు, తెగ తిట్టుకుంటారు. ఒకళ్ళకి నచ్చింది మాత్రమే ఇంకొకరికి కూడా నచ్చుతుంది, నాకు అది కావాలి అని అంటారు.
ఇవన్నీ పుట్టింట్లో ఉన్నంతసేపు సాగిపోతాయి. అదే అక్కని అత్తగారింటికి పంపించిన తర్వాత కూడా అక్కడ వాళ్ళ బావగారు కొనిపెట్టిన ఒక చీర నీకు నచ్చితే అక్కడ వెళ్ళి నీకు ఇది కావాలి అంటే ఇస్తారా? ఇస్తే బావ ఒప్పుకుంటాడా? నేను నీ మీద ప్రేమతో నీ కోసం కొన్నాను, నువ్వేంటి ఆమెకి ఇచ్చేస్తున్నావు అని అనడా? అక్క మనదైతే బావ మనవాడవుతాడా? లేకపోతే ఒక మంచి వజ్రాల రింగ్, గోల్డ్ రింగ్, వజ్రాలతో పొదిగిన రింగు అక్క కోసం బావ తీసుకొచ్చాడు, మనకి నచ్చుతుంది, మరదలకి నచ్చుతుంది, అది నాకు కావాలి అని పుట్టింట్లో గొడవపడ్డట్టుగా గొడవపడితే ఇచ్చేస్తారా? బావ ఒప్పుకుంటాడా? కాబట్టి అక్క మనదైతే బావ మనవాడవుతాడా? అంటే మనవాడంటే మనవాడే. ఎంతవరకు అది మనం ఎంతవరకు చేసామో అంతవరకు లిమిట్స్లో ఉన్నంత వరకు మాత్రమే. తన భార్యకి తెచ్చుకున్నది మనం లాక్కుంటాం వెళ్ళంటే మాత్రం అక్క మనదైనా బావ మనవాడు కాదు. అసలు అక్క కూడా మనది కాదు. ఎందుకంటే తనకు కూడా ఇవ్వడం ఇష్టం ఉండదు. వాళ్ళ ఆయన తెచ్చింది తనకి ఇవ్వడం ఎందుకు ఇష్టం ఉంటుంది? బావ మీద నెట్టేస్తున్నాం అన్నమాట, బావ ఒప్పుకోరు అని చెప్పేసి. ఈమెకి ఒకవేళ ఇవ్వడం ఇష్టం లేకపోయినా బావగారు అడ్డం పడితే అమ్మయ్య అనుకుంటుంది అనమాట. నేను చెప్పలేకపోతున్నాను, ఆయననే చెప్పేసేయాలి అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరైనా వాళ్ళ హస్బెండ్ తెచ్చింది తనే పెట్టుకోవాలి అనుకుంటుంది తప్ప ఎవరికో ఇవ్వాలని ఎవరు అనుకోరు కదా. అందుకని అక్క మనదైనా బావ మనవాడు కాదు అని పాపం నింద వాళ్ళ మీద వేసేస్తారనమాట. మనకి ఇష్టం లేకపోయినా కూడా ఆయన మీద చెప్పేస్తుంటాం. మనం కూడా కొన్ని పనులు ఒక్కోసారి మనకి ఇష్టం ఉండదు చేయడము. ఎవరో ఏదో అడుగుతారు, అప్పుడు మీ బావగారు ఒప్పుకోరు, మీ అన్నయ్య గారు ఒప్పుకోరు అని చెప్పేస్తాను. నిజానికి అసలు ఆయన ఇన్వాల్వ్మెంటే ఉండదు. ఆయన మాట మనం అసలు లెక్కే చెయ్యము. ఎప్పుడు కూడా ఆయన అడిగి నిర్ణయం తీసుకోము. కానీ ఆ పని తప్పించుకోవడం కోసం ఇంట్లో మగవాళ్ళ మీద కొన్ని అపనిందలు వేసేస్తూ ఉంటాం. మనం ఆయన దేనికి ఒప్పుకోరు అన్నట్టుగా మనం చెప్పేస్తూ ఉంటాం అన్నమాట. ఒక్కొక్కసారి మనకి ఉపయోగపడుతూ ఉంటారు పాపం వాళ్ళు కూడా. ఉడతా భక్తి. పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగేటప్పుడు మనం చిన్న విరాళాలు ఇస్తే దాన్ని ఉడతా భక్తి అంటాం. ఉడత ఏం చేసింది? రాముడు వారధి కట్టేటప్పుడు ఉడత చిన్న సాయం చేసింది. దాంతో వారధి పూర్తవుతుందా? కనీసం దాటగలరా? కనీసం ఒక చిన్న డబ్బా ఇసుకన్నా ఉంటుందా? కానీ అదంతా ఆలోచించలేదు. అందరూ పెద్ద పెద్ద రాళ్ళు మోసి వేస్తున్నారు, అందరూ ఇసుక వేస్తున్నారు, నేను కూడా ఏదో సాయం చెయ్యాలి అని పాపం చిన్న ఉడత వాటర్లో ఇలా 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 తన్నే చిలకరించుకొని మునిగి ఒక ఇసుకలో దొల్లి ఆ ఇసుక తీసుకొచ్చి ఇక్కడ దులిపిందట. దులిపితే ఆ ఇసుకతో బ్రిడ్జ్ పూర్తి అయిపోయింది అనమాట. మనం కూడా అలాగే అనుకుంటాం, నేను విరాళం ఇచ్చాను ఆ పని జరిగిపోయింది అనుకుంటాం. కానీ అది ఉడత భక్తి అవుతుంది అనమాట. ఉడత భక్తికి మెచ్చి రాముడు ఇలా నిమిరాడట. ఎంత అదృష్టవంతురాలు ఆ ఉడత, రాముడు చెయ్యి పడింది అంటే. అందుకని ఉడతా భక్తి అంటూ ఉంటాం. పెద్ద పెద్ద పనుల్లో చిన్న సాయం చేసినా సరే ఉడతా భక్తిగా ఆ కొంచెం పుణ్యమైనా మనకి వస్తుందని ఆశ అనమాట. ఉడత కూడా అలాగే ఆశపడి అసలు పుణ్యం వస్తుందా పాపం వస్తుందా దానికి ఏం తెలియదు, అందరూ చేస్తున్నారు, నేను కూడా వర్క్ చేయాలి అనుకుంది. పాపం చాలా ఇసుక తీసుకొచ్చి అందులో రేణువులు దులిపింది అనమాట. అది రాముడు చూసి చాలా ముచ్చటపడ్డాడు. నాకు ఉడత భక్తి, ఉడత కూడా ఇంత సాయం చేస్తుంది మనకి అని నిమిరాడట. ఈ సామెత కూడా కొంచెం అలాంటిదే. చంద్రుడికి ఒక నూలు పోవు, మనకి పౌర్ణమి రోజు లేదా కార్తీక పౌర్ణమి రోజు మనకి ఏం చేస్తూ ఉంటాము? చంద్రుడికి దండం పెట్టుకున్న తర్వాత, కార్తీక పౌర్ణమి అంటే మనం చంద్రుడికే కదా పూజ చేస్తాము. కాబట్టి చంద్రుడి మీద మనం పువ్వులు అవన్నీ వేసి రక్షంతలు పూజ చేయలేం కనుక కింద తులసి చెట్టు పెట్టుకొని మనం చక్కటి వెన్నెల్లో కూర్చొని రాత్రిపూట మంచి పూజ చేసుకుంటాం కార్తీక పౌర్ణమి రోజు కదా. అంతా అయిపోయిన తర్వాత చిన్న నూలు పోగు, ఒక దారం, మన బట్టలో నుంచి చిన్న దారం తీసి చంద్రుడికి ఇస్తామన్నమాట. చంద్రుడికి వేస్తాము. చంద్రుడికి ఒక నూలు పోగు అది ఇచ్చి ఏమనుకుంటా చాలా చీరలు మనకు వచ్చేయాలి, అంతే కదా. మనం చిన్న సహాయం ఎవరికైనా చేస్తాం, మనకు మాత్రం పెద్ద సహాయాలు రావాలని కోరుకుంటూ ఉంటాం. ఒక చిన్న నూలు పోగు చంద్రుడికి ఇచ్చి మనకి ఈ సంవత్సరం మొత్తం మంచి మంచి చీరలు కావాలి, మంచి మంచి బట్టలు కావాలని కోరేసుకుంటాం అనమాట. దండం పెట్టుకుంటాం, అయిపోతుంది. నెక్స్ట్ డే నుంచి చీరలు వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఏదో ఒక చిన్న సహాయం మనకి ఎవరికైనా చేసినప్పుడు మనం చెప్తాం అన్నమాట. ఏదో చంద్రుడికి ఒక నూలు పోగులాగా చిన్న సహాయం చేయగలుగుతున్నానండి, ఇంతవరకే నాకు నా
శక్తి ఇంతవరకే ఉంది, ఇంతవరకే నా సామర్థ్యం ఉంది, కొంచెం చిన్న సాయం తీసుకోండి, చంద్రుడికి నూలు పోరు లాగిస్తున్నాను, ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేదని ఏమీ అనుకోకండి అని చెప్పి చిన్న సాయం మనం చేస్తూ ఉంటాం అన్నమాట. తాతకి దగ్గులు నేర్పిస్తావా? తాతకి దగ్గులు నేర్పిస్తావా నువ్వు? అంటే ఏంటి తాత అంటే ఏంటి? కొంచెం వయసు వచ్చిన తర్వాత మనకి ఏదో ఒక డిసీజ్ అనేది అంటుకుంటుంది. అంటే ఏదో ఒక రకంగా మనం వెళ్ళిపోవాలి కదా పైకి, దానికి ఏదో చిన్న రీజన్ పెడతాడనమాట భగవంతుడు. పెట్టి ఆ విధంగా పాపం దగ్గు ఆయాసం భరించలేక వెళ్ళిపోయారు, ఏదో ఒక రీజన్ ఉండాలన్నమాట. లేకపోతే ఎలా చనిపోయారు అని వచ్చిన వాళ్ళందరూ అడుగుతుంటే మనం సమాధానం చెప్తూ ఉండాలి కదా చనిపోయినప్పుడు. కాబట్టి ఆ సమాధానం కోసం ఒక దగ్గు ఆయాసం వస్తే సామాన్యంగా చాలామందికి దగ్గుతూ ఉంటారు. పెద్ద అయిన వయసు అయిపోయిన తర్వాత దగ్గి నీరసం వస్తుంది అనమాట, చాలా దగ్గు వస్తూ ఉంటుంది. అలాంటి తాత దగ్గరికి వెళ్ళి తాత ఇలా దగ్గాలి అని చెప్తారు ఎవరన్నా. తాతకి దగ్గులు నేర్పిస్తావా అంటే, తాతకి దగ్గులు నేర్పించడం అంటే దగ్గడం అనే కాదు, పెద్దవాళ్ళకి వాళ్ళు చేసిన పనులెంత, వాళ్ళ అనుభవం ఎంత, వాళ్ళ ముందు నువ్వెంత. వాళ్ళకి వెళ్ళిపోయి ఈ పని ఇలా చేయాలి, ఆ పని అలా చేయకూడదు, ఇది ఇలా మాత్రమే చేయాలి, దీనికి ఈ లాభాలు వస్తాయి, దానికి ఆ నష్టపోతాం, ఇలా మనం నేర్పించడం అనేది కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే వాళ్ళకి చాలా చూసుంటారు జీవితాన్ని, వాళ్ళు చాలా వరకు చదివి ఉంటారు, చాలా అనుభవాలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ అనుభవాలన్నింటినీ తీసి పక్కన పెట్టేసి ఇదంతా రాంగ్, నాది మాత్రమే కరెక్ట్ అని నిన్నగాక మొన్న పుట్టిన వాళ్ళు వచ్చి ఎదురుగా చెప్తుంటే అప్పుడు మనకి ఇలాంటి సామెత గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. తాతకి దగ్గర నేర్పిస్తావు నువ్వు అని. దాసుని తప్పులు దండముతో సరి. రాసుని తప్పులు దండముతో సరి. రాసుడు ఏదన్నా తప్పు చేసి ఏం చేస్తాం, దండంతా ఒక్కడి వీగితే ఆ తప్పు సమసిపోతుంది అనమాట, మళ్ళీ తప్పు చేయకుండా ఉంటారు. కాబట్టి మనం ఏదైనా సరే తప్పు జరిగింది అన్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం పెట్టేసుకుని, దేవుడా ఈ తప్పు చేశాను, ఈ తప్పుకి శిక్ష పడకుండా చూడు అని మనం మొక్కేసుకుంటూ ఉంటాం అనమాట. అంటే రాత్రంతా చదవం, చక్కగా టీవీ చూసాం, లేకపోతే సెల్ ఫోన్లో టైంపాస్ చేసాం, తెల్లారే ఎగ్జామ్ ఏం రాస్తాం, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. డైరెక్ట్గా హాల్ టికెట్ దేవుడి కాళ్ళ ముందు పెట్టి, దేవుడా నేను రాత్రి అంతా చదవలేదు, అయినా సరే నాకు తెలిసిన క్వశ్చన్స్ ఇవ్వు, నాకు తెలిసిన ఆన్సర్స్ మాత్రమే వచ్చే క్వశ్చన్స్ ఇవ్వు, లేకపోతే అసలు ఏ ఆన్సర్ తెలియదంటే కనుక నాకు అన్ని ఆన్సర్లు అప్పటికప్పుడు తెలిసి రాయకపోయినా సరే పాస్ అయిపోయేటట్టు చెయ్యి. నిన్న రాత్రి నేను సినిమా చూశాను, ఆ సినిమా స్టోరీ రాసేస్తాను, దానికి మార్కులు వేసి నేను పాస్ అయిపోయేటట్టు చెయ్యి అని చెప్పి దేవుడి దగ్గర మొక్కేస్తూ ఉంటాం అనమాట. దేవుడు ఏం చేస్తాడు, పాస్ చేయించేస్తాడా? చేయించాడు కదా. తప్పు తప్పే, కాబట్టి దాసుని తప్పు దండముతో సరి. దేవుడు ఏమీ పిచ్చోడు కాదు, నువ్వు తప్పులు చేసేసి వెళ్ళిపోయి దండం పెట్టేస్తే నేను మీకు మార్కులు ఇచ్చేయడానికి. ఈసారి ఫెయిల్ చేస్తే నెక్స్ట్ టైం బాగా చదువుతాడు అని చెప్పి పనిష్మెంటే ఉంటుందన్నమాట. పోరు నష్టం పొందు లాభం. పోరు నష్టం పొందు లాభం. ఊరికే పోరు ఉందనుకోండి, ఎవరో అబ్బా బాగా కొనేసుకున్నారు, బాగా చేశారు, బాగా పైకి వచ్చేసారు, బాగా చదివేశారు, బాగా మార్కులు వచ్చేసాయి, బాగా అందంగా తయారైంది, లేదా బాగా నగలు కొనుక్కుంది, ఇలా ఏదన్నా సరే అది మనకి నష్టమే అనమాట. అదే కనుక మనం ఎవరితో చెప్పకుండా పొందిగ్గా ఏమన్నా పనులు చేసుకుని మనం సీక్రెట్గా అన్నీ ఉంచుకోండి, అవి చక్కటి లాభాన్ని ఇస్తాయి మనకి. ఏదన్నా ఇంత తీసుకురాగానే బజార్లోకి వెళ్ళిపోయి నేను ఇది కొన్నాను, నేను చేశానని అందరికీ చెప్పేసేయకండి. చెప్తే మీకు నష్టం తప్ప లాభం ఏమి ఉండదు. ఎవ్వరూ సంతోషించరు మీరు కొనుక్కున్నారని, మీకు దీవించరు ఎవరు కూడా. మీరు అనుకుంటారప్ప చాలా మంచి మనసు వాళ్ళది, నేను అందుకే వాళ్ళకి చెప్పాను అని. ఉండదు ఎవరికి కూడా. పైకి మాత్రమే నటిస్తారు, లోపల అబ్బో
ఇప్పుడు అవసరం అంతకాదు 10 లక్షలు పెట్టి అంటారనమాట వెనకాల. కాబట్టి నువ్వు తెచ్చుకున్నావా సైలెంట్గా ఇంట్లో పెట్టుకున్నావా, తెచ్చుకున్నావా సైలెంట్గా వాడుకున్నావా, అంతవరకే ఉండాలి. పోరు నష్టం పొందు లాభం అనమాట. ఎందుకు పోరుకి ఎదుటి వాళ్ళ పోరుకి మనం నష్టపోవడం తప్పే ఉండదు. మనం చక్కగా పొందిగ్గా పెట్టుకుంటే లాభం ఉంటుంది. పెదవి దాటిన పృథివి దాటును. పెదవి దాటిన పృథ్వీ దాటును అంటే భూమి కాదు, మన భూమి నుంచి ఆకాశానికి కూడా వెళ్ళిపోతుంది అనమాట. పొరపాటున ఏదన్నా తప్పు మాట మన నోటి నుంచి వచ్చింది అంటే అది గుమ్మం దాటి వెళ్ళిపోతుంది. కాఫీది కానీ లేకపోతే మసాలాది కానీ వాసన మనకు చూపిస్తుంటారు చూసారా, యాడ్స్లో మంచి స్మెల్ వచ్చి అలా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి తాగేస్తుంటాం బ్రూ కాఫీలు అలాంటివి చూపిస్తుంటారు. అలాగా మనం చిన్న మాట ఏదన్నా పొరపాటుగా మాట్లాడితే ఆ మాట గుమ్మం దాటి వెళ్ళిపోతుంది, పక్కింటికి వెళ్ళిపోతుంది, ఆ రోడ్డు దాటేస్తుంది, ఊరు దాటేస్తుంది, ప్రపంచం మొత్తం దాటేస్తుంది అనమాట. అంత ఈజీగా పెదవి దాటిన మాట పృథ్వీ దాటునట్టు భూమి ఆకాశాలు కూడా దాటేసి వెళ్ళిపోతాయి అనమాట. మనం చిన్న మాట పొరపాటుగా మాట్లాడితే. అదే నువ్వు 100 మంచి పనులు చెయ్యి, గుమ్మంలో కూడా దాటదు, గుమ్మం కూడా దాటి బయటకు వెళ్ళదు అనమాట. ఒక్క పొరపాటు మాత్రం పృథ్వీ దాటేస్తుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు కానీ చేసే పనులు కానీ చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. చుట్టుపక్కల చూసుకుని చేసుకోవాలన్నమాట. కాలు జారితే తీసుకోగలం, కానీ నోరు జారితే తీసుకోలేము. ఇది ఎప్పుడో పాత సామెత, నోరు జారితే తీసుకోలేము అనేది. అప్పుడే నోరు జారితే తీసుకోలేమంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇంకా ఇప్పుడు రికార్డ్స్ చేసి పెట్టేస్తాము. ప్రూఫ్లు ఎన్నో ఉంటాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి. మనం మాట్లాడేటప్పుడు రికార్డ్ చేసేస్తున్నారు, ఏ పని చేసినా రికార్డ్ చేస్తున్నాం. కాబట్టి ఒక కాలు జారింది అనుకోండి, అరటి తొక్క మీద కాలు జారి పడ్డాం అనుకోండి, ఫ్రాక్చర్ అయినా కూడా కొన్ని రోజులకి తగ్గుతుంది. లేదా ఉట్టి నొప్పితోటి ఇలా రుద్దుకుని లేచేసేయచ్చు. కాలు జారితే తీసుకోవచ్చు, కానీ నోరు జారామంటే మాత్రం అది ఇందాక అన్నాం కదా పృథ్వీ దాటుతుందని, అలాగే ఇప్పుడు మీడియాలు దాటిపోతాయి. ఆన్ రికార్డ్స్ ఉంటున్నాయి అనమాట అన్నీ. కాబట్టి మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా చూసుకుని, నలుగురు చుట్టుపక్కల ఎవరున్నారో చూసుకుని, గోడకి చెవులు ఉంటాయి, గోడకి కెమెరాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి మాట్లాడాలి, చూసి బిహేవ్ చేయాలి తప్ప ఒక్కసారి నోరు జారిన తర్వాత మళ్ళీ తీసుకోలేమన్నమాట. ఆ మాట ఎన్నిసార్లు సారీ చెప్పినా 100 సారీలు చెప్పినా సరే ఒక నోరు జారిన మాట తిరిగి రాదు. అవతల వాళ్ళు మళ్ళీ నువ్వు సారీ చెప్పిన వాళ్ళు తీసుకుంటారనేది లేదనమాట. పైకి ఓకే ఇట్స్ ఓకే అన్నా కూడా అది మనసులో ఉండిపోతుంది అనమాట, అది పోదు. కాబట్టి కాలు జారినా తీసుకోవచ్చు, కానీ నోరు జారితే మాత్రం తీసుకోలేము అని ఈరోజు మనం నేర్చుకున్నాము. రేపు మరికొన్ని కొత్త సామెతలు నేర్చేసుకున్నాం.